pode, pode, pode. Ela pode, 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 ela pode, pode, వీడియో అయితే చూశారు కదా. నా వీడియో అయితే మన సబ్స్క్రైబర్ పంపించారు, నాకు ఒక వీడియో పంపించారు. వీలుంటే నేను పక్కన చూపిస్తాను. ఆ వీడియో లాగా చేయమని అన్నారు కాబట్టి నాకు చాలా టైం అయింది ఈ వీడియో చేయడానికి. ఫస్ట్ నేను చేసిన వీడియో దొరికితే చాలా ఈజీగా అయిపోతుండే. ఓకే, మళ్ళీ ఆ వీడియో చూసి మొత్తం ఎఫెక్ట్ అనేది కొత్తగానే క్రియేట్ చేసి చేసిన. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను నేను. ఓకే, మీకు పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు ఇందులో, కానీ ఒకటైతే చెయ్యండి. కింద ప్లస్ ఐకాన్ ఫస్ట్ 9:16 రేషియో సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ కింద ఇది ఒక ప్రాబ్లం వస్తుంది, ఒక నిమిషం. ఓకే, ఎందుకంటే ఒక సైజులో అయితే ఫోటో కట్ చేసుకోండి. నేను ఏం చేస్తానంటే ఒకటి చూడండి, మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఈ ఫోటో ఉంది, ఈ ఫోటో నేనైతే ఇలాగైతే పెట్టుకున్నాను. సేమ్ ఇంకో ఫోటో తీసుకుంటున్నా, సేమ్ కాదు వేరే ఫోటో ఉన్నా నో ప్రాబ్లం. ఈ ఫోటో కొంచెం జూమ్ చేసిన, ఇక్కడ మనకు బ్లెండింగ్ అండ్ ఓపాసిటీలోకి వెళ్ళి ఓపాసిటీ తక్కువ చేస్తున్నా. ఓకే, ఆ ఫేస్ కట్ ఎక్కడైతే ఉందో అంతే పెడుతున్నాను. అలా సరిగా సెట్ కాకపోతే, కొంచెం బ్యాక్గ్రౌండ్ సరిగా రాకపోతే టైల్స్ ఎఫెక్ట్ యూజ్ చేయండి. టైల్స్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేసి ఫేస్ కట్ బాగా ఉండేలాగా ఇలాగైతే ఫస్ట్ ఒక ఫోటో సెలెక్ట్ చేసి కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీలోకి వెళ్ళి ఫస్ట్ దీనైతే సేవ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఒక ఫోటో సేవ్ చేసుకున్న, సేమ్ ఇంకో ఫోటో కూడా దీని ఓపాసిటీ ఎక్కువ చేసి ఈ ఫోటోని కూడా సేవ్ చేసుకోండి. 2 ఫొటోస్ అయితే సేవ్ చేసుకోండి. ఓకేనా, సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మనమైతే మీకు ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, ఒకసారి ఓపెన్ చేసుకోండి. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత గ్రూప్ ఉంటుంది, గ్రూప్లోకి వెళ్ళండి. పైన ఒక ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీరైతే ఆ ఫోటోనే చేంజ్ చేసుకోండి. ఓకేనా, సేమ్ ఇంకో ఫోటో కూడా ఇక్కడైతే మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ నేను ఇంతకుముందు ఆల్రెడీ చేసిన వీడియో, ఓకే, సేమ్ లాగానే ఎక్కువ చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే కింద ఫోటో ఏదైతే ఉందో దాంట్లో ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేసిన, దాన్ని రిమూవ్ చేయండి. రిమూవ్ చేయకపోతే మీకు ప్రాబ్లం వస్తుంది, కలర్ వస్తుంది. ఓకే, కనిపిస్తుంది ఇక్కడ కలర్ అనేది. ఓకే, అది నేను ఎగ్జాంపుల్గా పెట్టాను. ఓకే, ఎందుకు పెట్టారంటే ఆ ఫోటో యాడ్ అని ఉంది కదా, అందులో సేమ్ కలర్ ఉంటే మీకు అవుతుందని. ఓకే, ఇప్పుడు బ్యాక్ వద్దాం. 2 అయితే యాడ్ చేసినాం. ఓకే, ఇప్పుడు మీరు ప్రతి ఒక్క దాంట్లో మీరైతే మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, 2 ఫొటోస్ ఉంటుంది కాబట్టి ఆ 2 ఫొటోసే చేంజ్ చేసుకోండి మీరు. ఓకేనా, ఒకటి ఆ ఫోటో అయితే ఉంటే ఇంకో ఫోటో ఇంకోటి, అంటే ఒక ఫోటో వదిలేసి ఇంకోటి, ఇంకో ఫోటో వదిలేసి ఇంకోటి. ఓకేనా, దాని తర్వాత ఇక్కడ మీకైతే ఒక షేప్ కనిపిస్తుందో చిన్నది, ఆ షేప్ని సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం జరపండి, ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా, ఓకే, మళ్ళీ కొంచెం జరపండి, ఇక్కడ పేస్ట్ చేయండి. మళ్ళీ కొంచెం జరపండి, ఇక్కడ మీరైతే పేస్ట్ చేయండి. మళ్ళీ కొంచెం జరిపి ఇంకో కొంచెం అయితే పేస్ట్ చేయండి. ఇలా ఒక 5 టైం అయితే ఇలాగైతే చేయండి, 5-6 టైం అంతే. మీ ఎడిటింగ్ మ్యాక్సిమం అయితే కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత కింద ప్లస్ ఐకాన్ ఒక షేప్ తీసుకోండి. ఈ షేప్ని ఎండింగ్ వరకు అయితే పెట్టుకోండి. ఎందుకనేది చెప్తాను మీకు. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి కాపీ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోండి. ఓకేనా, కాపీ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసిన తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడైతే మీరైతే విగ్నెట్ అని ఒకటి ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకోండి. ఓకేనా, యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనమైతే కొంచెం సైజ్ అనేది కొంచెం అయితే తక్కువ చేసుకోండి. మళ్ళీ డూప్లికేట్ చేయండి చాలు. మనకు పైనుంచి కొంచెం షాడో అయితే వస్తుంది, బ్లాక్ షాడో. నచ్చితే ఓకే ఉంచుకోండి. దాని తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి సాచురేషన్ యాడ్ చేయండి. సాచురేషన్ ఇక్కడ ఉంది, సాచురేషన్ అయితే కొంచెం యాడ్ చేసుకోండి, కొంచెం బాగా కనిపిస్తుంది. ఓకేనా, చాలు ఇంతే. ఇప్పుడు ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోండి. జై హింద్.